హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ డూమ్. ఎంసీయూలో బిగ్ బ్యాడ్ థానస్ మీద మనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంతకు మించి ఈ డాక్టర్ డూమ్ మీద ఉంటుంది. థానస్ కనీసం 3-4 సినిమాల్లోనైనా కనిపించాడు, కానీ డాక్టర్ డూమ్ ఇంతవరకు ఎంసీయూలో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అయినా కానీ డాక్టర్ డూమ్ గురించి తెలియని మార్వెల్ ఫ్యాన్ ఉండడు. అతని పేరు వింటేనే ఒక పవర్ఫుల్ సూపర్ విలన్ గుర్తుకొస్తాడు, ఒక బిగ్ బ్యాడ్ యాస్ క్యారెక్టర్ మనకు గుర్తుకొస్తుంది. ఇలా అతను మనకు ఒక పర్ఫెక్ట్ మార్వెల్ విలన్లా అనిపిస్తాడు. చిన్నప్పటి నుండి మనము ఈ డూమ్ను ఎన్నో కార్టూన్స్లో ఇంకా యానిమేటెడ్ షోలో చూసాము. మరి ఇప్పుడు ఎంసీయూలో మల్టీవర్స్ సాగాకు నెక్స్ట్ బిగ్ బ్యాడ్గా రాబోతున్నాడు. గ్రేటెస్ట్ సూపర్ విలన్ ఆఫ్ మార్వెల్ అయిన ఈ డాక్టర్ డూమ్ యొక్క కామిక్ ఆరిజిన్ స్టోరీ గురించి పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే విక్టర్ వాన్ డూమ్ లాట్వేరియా అనే ప్లేస్లో ఒక రొమానీ క్యాంప్లో పుడతాడు. అది యుద్ధం జరిగే టైంలో రొమానీ పీపుల్ అందరూ క్యాంప్స్లో ఉంటారు. అలాంటి ఒక క్యాంప్లోనే మన విక్టర్ వాన్ డూమ్ పుడతాడు. తన చిన్నప్పుడే తన పేరెంట్స్ ఇద్దరు చనిపోతారు. తన మదర్ అయిన సింథియా మెఫిస్టోతో పెట్టుకున్న ఒక డీల్లో ఏదో పొరపాటు రావడంతో ఆమె చనిపోతుంది. ఇంకా దీని కారణంగా విక్టర్ చిన్నప్పటి నుండే టెక్నాలజీ ఇంకా మ్యాజిక్ మీద ఎన్నో విషయాలను నేర్చుకునేవాడు. టెక్నాలజీలో అతని జీనియస్ మామూలుగా ఉండేది కాదు. అయితే ఒకరోజు న్యూయార్క్లోని స్టేట్ యూనివర్సిటీ విక్టర్ యొక్క తెలివితేటలను చూసి అతనికి స్కాలర్షిప్ ఆఫర్ చేస్తుంది. అయితే ఆ యూనివర్సిటీలోనే రీడ్ రిచర్డ్స్ ఇంకా బెన్ గ్రీమ్ కూడా ఉంటారు. అయితే రీడ్ ఇంకా విక్టర్ కలిసినప్పటి నుండి వాళ్ళకు ఒకరంటే ఒకరికి పడేదే కాదు. విక్టర్ ఇంకా రీడ్ ఇద్దరు కూడా టాప్ మోస్ట్ జీనియసెస్ అని చెప్పుకోవచ్చు ఎంసీయూలోనే. దీని కారణంగా విక్టర్కు రీడ్ అంటే అసలు పడదు, రీడ్కు విక్టర్ అంటే అసలు పడదు. అయితే ఒకరోజు విక్టర్ తనకు తానుగా ఒక మెషిన్ని క్రియేట్ చేస్తాడు. ఆ మెషిన్ ద్వారా వేరే వేరే డైమెన్షన్స్కు ట్రావెల్ చేయొచ్చు. దీంతో వాళ్ళ అమ్మను బ్రతికించుకోవాలని అనుకుంటాడు విక్టర్. అయితే తను ఎక్స్పెరిమెంట్ చేసే ముందు తన మెషిన్లో ఏదో ప్రాబ్లం ఉందని రీడ్ విక్టర్తో చెప్తాడు. కానీ విక్టర్ మాత్రం రీడ్ తనను కిందికి తొక్కేయాలని అలా అంటున్నాడేమో అని పట్టించుకోడు. ఇంకా తన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అది పేలిపోయి తన ముఖమంతా కాలిపోతుంది. ఇంకా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినందుకు తనని యూనివర్సిటీ నుండి కూడా పంపించేస్తారు. దీంతో విక్టర్ ఎంతో బాధతో కోపంతో ప్రపంచమంతా తిరుగుతూ టిబెట్ అనే ఒక ఊరికైతే వస్తాడు. అక్కడున్న కొంతమంది మాంగ్స్ విక్టర్కు ఒక ఆర్మర్ని తయారు చేయడంలో సహాయపడతారు. విక్టర్కు పవర్స్ అనేవి ఆ మిషన్ పేలిపోవడం వల్ల మరియు అతని సూట్ వల్ల వస్తాయి. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. విక్టర్కు తన పవర్ అనేది తన ఇంటెలిజెన్సే. ఇంకా తను పుట్టిన లాట్వేరియాకు వచ్చి అక్కడ తనకుంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. అలా విక్టర్ వాన్ డూమ్ కాస్త డాక్టర్ డూమ్గా చేంజ్ అవుతాడు. తర్వాత తను ఎంతోమంది హీరోస్తో ఫైట్ చేస్తాడు. ముఖ్యంగా ఫ్యాంటాస్టిక్ ఫోర్తో ఎన్నోసార్లు ఫైట్ చేస్తాడు. కొత్త కొత్త టెక్నాలజీస్ను కనిపెడతాడు. టైం ట్రావెల్ను కూడా పాసిబుల్ చేస్తాడు. తన యంగ్ ఏజ్లో విక్టర్కు వెలేరియా అనే ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేది. అయితే డూమ్ తన రాజ్యం అంతటా ఎన్నో మెషిన్స్ని ఇంకా రోబోట్స్ను ఉంచేవాడు. తనలాగే కనిపించే రోబోట్స్ను కూడా డూమ్ తయారు చేస్తాడు. అవే డూమ్ బాట్స్ అంటాము. వీటితో ఎన్నోసార్లు తనతో పోరాడే వాళ్ళను బోల్టా కొట్టించేవాడు. ఈ డూమ్ బాట్స్ను మనం అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ యానిమేషన్ సిరీస్లో కూడా చూసాము. అయితే డాక్టర్ డూమ్ టెక్నాలజీలో మాత్రమే జీనియస్ కాదు, తనకు మ్యాజిక్ కూడా బాగా తెలుసు. ఎంతలా అంటే తనకు తెలిసిన మ్యాజిక్తో తను సాసర్ సుప్రీంతో కూడా ఈక్వల్గా ఫైట్ చేయగలడు. అలాంటి మ్యాజిక్ పవర్స్ కూడా డాక్టర్ డూమ్కి ఉంటాయి. ఇదే ఈ డాక్టర్ డూమ్ యొక్క అసలైన కామిక్ ఆరిజిన్. కానీ ఈ ఆరిజిన్ వల్లనే అతను ఏమీ మార్వెల్ గ్రేటెస్ట్ విలన్ అవ్వలేదు. సీక్రెట్ వార్స్ అనే ఒక మ్యాసివ్ మల్టీవర్సల్ ఈవెంట్ ద్వారానే డూమ్ ఎవరు ఎప్పుడు ఎరగని ఒక అద్భుతమైన సూపర్ విలన్గా ఎదిగాడు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈవెన్ భూమి తనకంటే భద్రత కలిగిన రాజ్యం మరేది లేదు అంతలా చేస్తాడు. అయితే సీక్రెట్ వార్స్ ఈవెంట్లో బియాండర్ అనే ఒక కాస్మిక్ ఎంటిటీ ఒక బ్యాటిల్ ఫీల్డ్ని క్రియేట్ చేసి మల్టీవర్స్లోని ఎన్నో యూనివర్సెస్ నుండి కొంతమంది విలన్స్ను ఇంకా హీరోలని అందులోకి తీసుకొచ్చాడు. అయితే అక్కడ విలన్స్ అందరూ ఒక గ్రూప్గా, హీరోస్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. విలన్స్ గ్రూప్కు లీడర్ డాక్టర్ డూమ్ ఉన్నాడు. అయితే ఆ బ్యాటిల్ ఫీల్డ్లో డూమ్ హీరోస్తో ఫైట్ చేయడమే కాకుండా ఆ బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేసిన బియాండర్ యొక్క పవర్ని దక్కించుకోవాలని చూస్తాడు. అలానే చేస్తాడు కూడా. దీంతో డూమ్ ఆ బ్యాటిల్ ఫీల్డ్ను తన గుప్పిట్లోకి తీసుకుంటాడు. అక్కడున్న క్యారెక్టర్స్ రియాలిటీ మొత్తం మార్చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మల్టీవర్సల్ థోర్ వేరియంట్స్ అందరూ తన ఆర్మీలో ఉంటారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. సీక్రెట్ వార్స్లో ఈ డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్ అనేది మీకే అర్థమై ఉంటుంది. ఈ వర్షన్ ఆఫ్ డూమ్ని గాడ్ ఎంపరర్ డూమ్ అని కూడా పిలుస్తారు. ఇంకా పవర్స్ అండ్ అబిలిటీస్ విషయానికి వస్తే నేను ముందే చెప్పాను, డూమ్ టెక్నాలజీలో టాప్ క్లాస్ జీనియస్. తన తెలివితేటలు ఐన్స్టీన్ రేంజ్లో ఉంటాయి.
టైటానియంతో చేసిన తన ఆర్మర్ మామూలుగా ఉండదు, చాలా పవర్ఫుల్. ఈ ఆర్మర్ డాక్టర్ డూమ్కి చాలా పవర్స్ని అయితే ఇస్తుంది. ఇంకా ఎన్నో వెపన్స్తో అద్భుతమైన సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా తన రాజ్యానికి ఉంటాయి. తనకు తెలిసిన మ్యాజిక్తో తన చుట్టూ కూడా ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ని ఏర్పరచుకుంటాడు. ఇంకా ఎన్నో రోబోట్స్ను తన సైన్యంగా ఏర్పరచుకుంటాడు. ఆల్రెడీ నేను చెప్పినట్టు మిస్టికల్ ఆర్ట్స్లో కూడా అతను మాస్టర్ అవుతాడు. చివరికి సాసర్ సుప్రీం కూడా డాక్టర్ డూమ్ని అంత తేలిగ్గా ఓడించలేడు. అసలు డూమ్ గురించి చెప్పాలంటే అది మాటల్లో చెప్పలేము. తనను డైరెక్ట్గా టీవీ షోస్లో కానీ కార్టూన్స్లో కానీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు మనము డూమ్ యొక్క బేసిక్ కామిక్ ఆరిజిన్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనము ఎంసీయూలో డూమ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అయితే రీసెంట్గా అంటే 2 days బ్యాకే ఎంసీయూ నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆ డిజైను డాక్టర్ డూమ్గా తీసుకొస్తున్నారని. చాలామంది డాక్టర్ డూమ్ స్టోరీ ఎలా ఉండబోతుందని ఒక సందేహం ఉంటుంది. మనకు జనరల్గా అనిపించే పాయింట్ ఏంటంటే ఏదో ఒక యూనివర్స్లో టోనీ స్టార్క్ డాక్టర్ డూమ్గా మారతాడని. అయితే ఇది ఒక రకంగా పాసిబులే, కానీ ఇదే జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఈ థియరీ ఎలా పనిచేస్తుంది, ఇంకా నేనేం అనుకుంటున్నానో ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. అయితే మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంసీయూలో డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ స్టోరీ అచ్చం నేను పైన చెప్పిన కామిక్ ఆరిజిన్ స్టోరీ లాగానే ఉండకపోవచ్చు. చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇంకా డూమ్ వస్తే క్యాంగ్ ఏమైపోతాడు అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ రెండింటికి కలిపి నేను ఒక థియరీని చెప్తాను, వినండి. అయితే డాక్టర్ డూమ్ ఎప్పుడు కూడా పవర్ కోసం తప్పిస్తూ ఉంటాడు. ఏదైనా సరే తన చేతుల్లోనే ఉండాలని అనుకుంటాడు. అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలని కోరుకుంటాడు. సో అలా ఏదో ఒక డూమ్ చిన్నప్పుడే మల్టీవర్సల్ ట్రావెల్ చేయగలిగే మెషిన్ని కనిపెట్టి ఉంటాడు. దాని ద్వారా తను టీవీఏకి దొరకకుండా తిరుగుతూ ఉండొచ్చు. నేనేమనుకుంటున్నా అంటే టీవీ వాళ్ళు హీరోస్ అందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటారు కదా, మేబీ అది డాక్టర్ డూమ్ను ఆపడానికి అయి ఉంటుందేమో. క్యాంగ్ విషయానికి వస్తే విక్టర్ టైంలను ఒక క్యాంగ్ వేరియంట్గా మారకుండా ఎలా చేశారో అలానే అన్ని క్యాంగ్ వేరియంట్స్ని ఆపేసి ఉండొచ్చు. లేదంటే డాక్టర్ డూమే కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ని అందరినీ చంపేసి ఉంటాడు. ఇలా చేస్తే డూమ్ క్యారెక్టర్ యొక్క స్టోరీ ఆర్క్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఏదైనా సరే మనకు ఇప్పుడు ఏది తెలియదు. ఈ మధ్య కాలంలో చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కామిక్ స్టోరీస్ ఆధారంగా మార్వెల్ సినిమాలు స్టోరీస్ను ముందే గెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకవేళ అలా జరగకపోతే ఆ సినిమా ఫ్లాప్ అన్నట్టు చెప్పేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మార్వెల్ కామిక్స్ నుండి జస్ట్ ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకుంటుంది, అంతేగాని వాటిని సినిమాల్లాగా తీయరు. అయినా మనము ఇప్పటి వరకు చెప్పుకున్న డాక్టర్ డూమ్ క్యారెక్టర్ స్టోరీ ఏమీ అసలు ఎంసీయూలో 10% కూడా ఉండకుండా పోవచ్చు. సో నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్సైట్మెంట్స్ను ఒక లిమిట్లో పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు మూవీకి వెళ్ళి ఆ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. అంతేగాని ముందే కామిక్స్ గురించి తెలుసుకొని అక్కడ ఆ స్టోరీ లేదు ఇక్కడ ఈ స్టోరీ లేదని అనుకోకండి. సో మీకు కామిక్స్లో డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ గురించి చెప్పాను. అలానే ఎంసీయూలో ఎలా ఉండొచ్చు అనేది కూడా పాసిబిలిటీ చెప్తాను. ఇంకా ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్ గురించి ఇంటర్నెట్లో ఒక కామిక్ వైరల్ అవుతుంది కదా, అదేంటంటే ఆ స్టోరీలో విక్టర్ వాన్ డూమే ఐరన్ మ్యాన్ మ్యాంటల్ని దక్కించుకుంటాడు. అంతేగాని అందులో ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్గా మారడు. సో దానికి ఎంసీయూతో ఏం సంబంధం లేదులేండి. నేను చెప్పేది ఏంటంటే డూమ్ గురించి తెలుసుకోవచ్చు, కానీ కామిక్స్లో ఉన్నట్టే ఎంసీయూలో కూడా ఉండాలంటే కుదరదు. కామిక్స్లో డూమ్ గురించి ఒక రేంజ్లో ఉంటుంది, ఎంసీయూలో అలా ఉండకపోవచ్చు, చెప్పలేము. కామిక్స్ వేరు, ఎంసీయూ వేరు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ట్రూ మార్వెల్ ఫ్యాన్స్ ఇదంతా అర్థం చేసుకుంటారు. ఇంకా ఇది గైస్ వీడియో. మీకు డాక్టర్ డూమ్కు సంబంధించిన ఇంకా ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా దాని మీద మేము వీడియో చేస్తాము. అలానే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరింది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.